హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మీకోసం వచ్చేసరికి ఎల్జీ UM7300 యొక్క ఎక్స్క్లూజివ్ వీడియో అంటే వచ్చేసరికి దాని ఫస్ట్ లుక్ వీడియో అనేది మన ఛానల్ అయితే ఈరోజు అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మీకు పిక్చర్ క్వాలిటీని ఏ విధంగా ఉండనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే కనబడుతుంది. అండ్ అదేవిధంగా వచ్చేసరికి నేను ఏదైతే రికార్డ్ చేశానో ఆ యొక్క వీడియో వచ్చేసరికి చాలా లైట్స్ అయితే ఉంటాయి. అండ్ లైట్స్ ఉండి కూడా మనకు పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనబడుతూ ఉందన్నమాట. నాకు అనిపించిన ఫీలింగ్ అయితే చెప్తున్నాను. అండ్ మీరు కూడా ఆ యొక్క వీడియోని చూడండి. ఆ వీడియోని చూసేసి మీరు కింద కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందనే దాని గురించి. సో ఎల్జీ టీవీ కొనాలనుకునే వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క టీవీ అనేది సూపర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎల్జీ ఎవరైతే లవర్స్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క టీవీ అయితే కొనొచ్చు. డీటెయిల్స్ అండ్ అదేవిధంగా దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఏదైతే నేను షూట్ అయితే చేశానో ఆ యొక్క వీడియోని అయితే ప్లే చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి ఎంటైర్ వరకు, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అండ్ స్కిప్ చేస్తే మీకైతే డీటెయిల్స్ మిస్ అయితే అండ్ ఆ యొక్క వీడియో కూడా మిస్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎంటర్ వరకు అయితే చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీరు లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహంతో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకొని, అలా యాక్టివేట్ చేసేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు ఫస్ట్ కానీ వీడియో అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియా ఏదైతే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ అదేవిధంగా ఫేస్బుక్ అయితే ఉంటుందో దాంట్లో అయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. సో అందరికైతే రీచ్ అయితే అండ్ ఎవరైతే టీవీ కొనాలనుకున్న వాళ్ళకైతే ఈ యొక్క వీడియో చూసేసి అండ్ స్పెసిఫికేషన్ చూసేసి వాళ్ళైతే టీవీ కొనాలని అయితే అనుకుంటారు. 2020లో వచ్చేసరికి ఆఫ్లైన్ని, ఆన్లైన్ రెండు వీడియోస్ అయితే చేసి మీకైతే ఇస్తాను. అండ్ మరి ఇంకెందుకు కలిసి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎల్జీ 55 ఇంచెస్ UM7300 4K టీవీలో మనం ఏమేమి డీటెయిల్స్గా అయితే చూద్దాం. అండ్ మనం ఫస్ట్ వచ్చేసరికి మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ ఇది టోటల్గా మనకు ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే వీళ్ళైతే డిజైన్ అయితే చేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చెక్కు చెదరకుండా మనకైతే బిల్డ్ క్వాలిటీలో కూడా మనకైతే చాలా బెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే రాదు, టోటల్ ప్లాస్టిక్ అనమాట. మనం చుట్టూ చూసినా కూడా అండ్ తక్కువ బెజల్స్ తోటి అయితే ఈ యొక్క టీవీ రావడం అయితే జరుగుతుంది. డీటెయిల్గా మనం చెప్పాలంటే నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఎక్కడ అయితే నాకు మైనస్ అయితే అనిపించలేదు అండ్ సూపర్గా అయితే అనిపించింది. అండ్ టీవీని చూస్తున్నప్పుడు అండ్ నేను టీవీ చూశాను, కలర్ టీవీ చూశాను కాబట్టి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఇది ఆఫ్లైన్లో అయితే మనకైతే 2 years వారంటీతో అయితే వస్తుంది అనమాట అండ్ ఆఫ్లైన్లో. అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. మనం దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లేకి వచ్చేసరికి మనకు 4K రెజల్యూషన్ కలిగిన IPS డిస్ప్లే అయితే యూజ్ అయితే చేశారు. అండ్ మనకు ఇది 4K వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా అయితే రన్ చేస్తుంది. అండ్ బెటర్ కాంట్రాస్ట్ కలర్స్ తోటి అండ్ అదేవిధంగా బెటర్ బ్రైట్నెస్ కలర్స్ తోటి అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ IPS డిస్ప్లే యూజ్ చేయడం వల్ల వైడ్ వ్యూవింగ్ యాంగిల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ వైడ్ వ్యూవింగ్ యాంగిల్ అనేది మనం ఫ్రంట్ సైడ్ ఏదైతే చూసినా కూడా, మనం సైడ్ కూడా చూసినా కూడా అంతే కలర్ అక్యురెన్స్ తోటి అయితే మనకైతే పిక్చర్ అనేది కనపడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కోర్ ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రతి ఒక్క యాప్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ఓపెన్ అవుతుంది. మనం క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. ఎక్కడ స్ట్రక్ కాకుండా మనకు అనేది ఈ యొక్క ప్రాసెసర్ యూజ్ అవుతుంది. ఈ యొక్క ప్రాసెసర్ ఫాస్ట్ అనే కాదు అండ్ మనం 4K వీడియోస్ అయితే అంటే మన 4K టీవీలో వచ్చేసరికి లో రెజల్యూషన్ కలిగిన వీడియోస్ కానీ అండ్ సెటప్ అంటే మనం వచ్చేసరికి ఎస్డి సెటప్ బాక్స్ యూజ్ చేస్తుంటాం ఈ యొక్క టీవీకి. అప్పుడు వచ్చేసరికి ఈ ప్రాసెసర్ అనేది మనం లో రెజల్యూషన్ కలిగిన వీడియోస్ 720 HD కానీ అండ్ ఇది ఇంకా తక్కువ కానీ మనం వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ అప్స్కేలింగ్ అనేది 4 times బెటర్గా చేసేసి మనకు 4K రెజల్యూషన్ కలిగిన వీడియోస్ అయితే చూపించడానికి ఈ ప్రాసెసర్ అనేది చాలా బెటర్గా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు దీనిలో వచ్చేసరికి ట్రూ కలర్ అక్యురెన్సీ టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ట్రూ కలర్ అక్యురెన్సీ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకు ఇమేజ్లో షార్ప్నెస్ కానీ అండ్ అదేవిధంగా అండ్ కలర్ అక్యురెన్సీ కానీ పెరగడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు బయటికి వచ్చేటప్పుడు అంటే మన కళ్ళకు కనపడి వచ్చేసరికి ట్రూ రియలిస్టిక్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుందన్నమాట ఈ యొక్క టెక్నాలజీ. అండ్ అదేవిధంగా 4K యాక్టివ్ HDR అయితే ఉంటుంది. అండ్ 4K యాక్టివ్ HDR ఉండడం వల్ల మనం ప్రతి ఒక్క సీన్ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట.
అండ్ అలా ఆప్టిమైజ్ చేసిన తర్వాత హెచ్డిఆర్ వీడియోని అయితే మనమైతే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ HDR10 అండ్ HLG సహాయంతో వచ్చేసరికి మనకు బెటర్ పిక్చర్ని ప్రొవైడ్ చేయడానికి అయితే ఇవైతే చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ 4K యాక్టివ్ HDR వల్ల మనం బెటర్ HDR కంటెంట్ అనేది ఒక టీవీలో అయితే చూడొచ్చు. అదేవిధంగా మనం సౌండ్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. టెక్నాలజీ వచ్చేసరికి మనకు ఏకంగా 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, 10 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 10 వాట్ స్పీకర్ వచ్చేసరికి టోటల్ 20 వాట్ స్పీకర్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది 20 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ తోటి అయితే వస్తుంది అనమాట. DTS వర్చువల్ ఎక్స్ సౌండ్ తోటి వస్తుంది. అండ్ మనకు దీంట్లో వచ్చేసరికి ఇది ఆప్టిమైజ్ అయితే చేస్తుంది అనమాట సౌండ్ని. అండ్ అదేవిధంగా సౌండ్ ఆప్టిమైజ్ చేసేసి మనకు బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఎక్కడి నుంచి వస్తున్నాము అండ్ అన్ని యాంగిల్స్ నుంచి అయితే సౌండ్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఏదైతే మూవీ థియేటర్లో ఉన్నామా అనే ఒక ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ ఈ DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ వల్ల. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు ఇంకో వచ్చేసరికి బెటర్ ఏంటంటే 2-వే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది. 2-వే బ్లూటూత్ ఆప్షన్ అంటే వచ్చేసరికి ఒక బ్లూటూత్ ద్వారా మన మొబైల్ కనెక్ట్ చేసేసుకొని మన మొబైల్ టు టీవీకి కనెక్ట్ చేసేసి టీవీకి పేర్ చేసిన తర్వాత మన మొబైల్ ఏదైనా సాంగ్ ప్లే చేస్తుంటే ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లేలో అయితే కనబడుతుంటుంది. డిస్ప్లేలో కనబడి ఈ యొక్క స్పీకర్స్ అనేవి యాక్టివ్ అయ్యి మనకైతే చూపిస్తాయి. అండ్ మన మొబైల్ అయితే ఎలాంటి సౌండ్ అయితే రాదు. అండ్ మనం ఆ విధంగా అయితే మన యొక్క సాంగ్స్ కానీ ఏదైనా కానీ వినాలనుకుంటే వినొచ్చు. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మనం ఏదైతే హోమ్ థియేటర్ అయితే ఉంటుందో ఆ హోమ్ థియేటర్ని యూజ్ చేసేసుకొని మనం పిక్చర్ అనేది మన టీవీలో అయితే చూడవచ్చు. అండ్ అంతే విధంగా మనం వీడియోస్ కూడా మనం బ్లూటూత్ హోమ్ థియేటర్ ద్వారా అయితే చూడడానికి అయితే చాలా అయితే బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీనిలో వచ్చేసరికి ఇంక్లూడెడ్ మనకు గూగుల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ని అండ్ అదేవిధంగా అలెక్సాని అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ ఇంకోటి దీంట్లో చెప్పుకోదగినది ఏంటంటే మ్యాజిక్ రిమోట్ అనమాట. ఈ మ్యాజిక్ రిమోట్ అనేది ఏంటంటే ఈ మ్యాజిక్ రిమోట్లో నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే యూనివర్సల్ రిమోట్ లెక్క ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఏదైతే మనం హోమ్ థియేటర్ని అదేవిధంగా సెటప్ బాక్స్ని ఈ యొక్క రిమోట్ ద్వారానే మనకి ఏదైతే బటన్ అయితే ఇచ్చారో అండ్ ఈ బటన్ ద్వారా మనం అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు హోమ్ థియేటర్ని సెటప్ బాక్స్ని. అండ్ అదేవిధంగా మనకు హాట్ కీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ కానీ అండ్ అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ కానీ అండ్ అదేవిధంగా మనకు ఈ యాప్ అండ్ సపోర్టెడ్ యాప్స్ వచ్చేసరికి స్టార్ కానీ అండ్ అదేవిధంగా నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ యూట్యూబ్ కానీ అండ్ ఈరోస్ నౌ కానీ అండ్ G5 కానీ ఇలాంటి అన్ని యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు వెబ్ OS ద్వారా అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు డెడికేటెడ్ బటన్ అయితే సపోర్ట్ అంటే డెడికేటెడ్ అసిస్టెంట్ బటన్స్ అయితే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ మన యొక్క మైక్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివ్ అయ్యి మనం వాయిస్ కమాండ్ ద్వారా మనం టీవీలో అయితే ఏదైతే వాయిస్ కమాండ్ అయితే చెప్పామో అది ఓపెన్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ టీవీ వచ్చేసరికి మెరాకాస్ట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఏదైతే వీడియోని షూట్ చేశానో ఆ యొక్క వీడియోని కూడా చూడండి. ఈ యొక్క టీవీని అయితే నేనైతే కొద్దిసేపు అయితే స్పెండ్ అయితే చేశాను. అండ్ స్పెండ్ చేసినప్పుడు వచ్చేసరికి అక్కడ మనకు లైట్స్ కానీ అండ్ అదేవిధంగా అక్కడ బ్యాక్ సైడ్ దాని ఫ్రంట్ సైడ్ ఉన్న టీవీస్ కానీ రిఫ్లెక్షన్ అనేది ఈ యొక్క టీవీలో అనేది అంత క్లియర్గా అయితే లేదు. మనకు పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది అనమాట. అండ్ నోకియాలో చూసుకున్నట్టు డిస్ప్లే రిఫ్లెక్షన్ అనేది అంటే మనకు విండోస్ కానీ ఇవి కానీ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా లైట్స్ కానీ మనకైతే పడేసి ఆ యొక్క డిస్ప్లేని అయితే పాడ్ అయితే చేస్తుంటాయి కదా. సో అలా కాకుండా మనకైతే క్లియర్గా మనకైతే ఈ యొక్క పిక్చర్ అనేది కనపడడం అయితే జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం మీకు వచ్చేసరికి చాలా క్లియర్గా మనకైతే కనపడడం అయితే జరుగుతుంది. అండ్ షాడోస్ కానీ వైట్స్ కలర్స్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క చిన్న వీడియో మీకోసం అనమాట. అండ్ అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో అందరికైతే షేర్ అయితే చేయండి. అండ్ సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని ఇంకా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసేసి కూడా సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.